మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ భవానీమాత దేవాలయంలో ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వలోకేయాయ నమః, ఓం సర్వకర్మ ఫలప్రదాయ నమః, ఓం సర్వతీర్థాయ నమః, పుణ్యాయ నమః, ఓం దేవయోనియే నమః, మయోనిజాయ నమః, ఓం భూమిజాయ నమః. हेम प्रज्ञामिन्दुकण्डाप्तमौलिं शङ्खारिष्टां भीतिहस्तां त्रिनेत्रां हेमाब्जस्तां पीतवस्त्रां प्रसन्नां देवीं दुर्गां दिव्यरूपां नमामि. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మరి ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య చివరి ఆదివారం ఈరోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో పళ్ల రసాలతో అభిషేకము, తదనంతరం అమ్మవారికి రంగురంగుల పువ్వులు, విశేషమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈరోజు అమావాస్య, అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విద్య, ఆరోగ్యము, సంతానము, రాజకీయము అన్నీ కూడా సిద్ధిస్తాయి. మరి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. వనదుర్గా మాతాకి జై.